పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు జూలై 2, 2025 ఈనాడు పత్రికలో సెంట్రల్ పేజీలో వచ్చినటువంటి వ్యాసము ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితులను తెలియజెప్పేటువంటి వ్యాసం. దాని వలన ఆర్థిక వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయానికి సంబంధించి ఒకవైపు కరెంట్ అఫైర్స్లో భాగంగాను మరొక వైపు జనరల్ ఎస్సేలో భాగంగాను ఈ వ్యాసాన్ని చదువుకుంటే అభ్యర్థులకి మంచి మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏమిటి అంటే ఇజ్రాయెల్, ఇరాన్ మొదలగు దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఉక్రెయిన్పై రష్యా చేసేటువంటి దాడులు, ఇలాంటి ప్రాపంచికమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది. వ్యాసాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని గుర్తుకు పెట్టుకునేటట్లుగా 1-2 సార్లు మరీ చదివి విషయాన్ని ఏమిటి అంటే మరి పేపర్ మీద రాసుకుంటే అభ్యర్థులు సులభంగా గుర్తించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సూచన మాత్రమే. అయితే ఈ వ్యాసంలో మొదట ప్రస్తావించినటువంటి విషయం ఏమిటి అంటే 1979లో ఇరాన్లో అమెరికాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది షా ప్రభుత్వము అంటారు. మహమ్మద్ రెజ్ పహ్లవి అనేటువంటి నాయకుడి నేతృత్వంలో ఇరాన్లో అమెరికాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అయితే అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో షియా వర్గ నేతలు 1979లో ఆ ప్రభుత్వంపై దాడి చేసి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1979లో ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా పట్ల వైరభావం ప్రదర్శించడానికి సైద్ధాంతిక, భౌగోళిక, రాజకీయ, సైనిక కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల పట్ల, ఇరాన్ దేశము ఇజ్రాయిల్, అమెరికాల పట్ల శత్రుభావాన్ని ప్రదర్శించడానికి సైద్ధాంతికమైన, భౌగోళికమైన, రాజకీయమైన, సైనికమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇరాన్ మొదటి నుంచి అమెరికాని వ్యతిరేకిస్తూ ఉంది, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వము కొనసాగుతూ ఉంది. అది మొదటి నుంచి పాలస్తీనా విమోచన ఉద్యమానికి గట్టి మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు? పాలస్తీనా విమోచన కారులందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా ఇజ్రాయెల్ నుంచి విడిపోయి స్వతంత్రమైనటువంటి దేశం కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్లు బద్ధశత్రుత్వం కలిగినటువంటి దేశాలు కాబట్టి ఇరాన్ సహజ సిద్ధంగా పాలస్తీనా విమోచన ఉద్యమానికి మద్దతు పలకడంలో తప్పు లేదు. అంతకు పూర్వము ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారంగా కూడా ఇజ్రాయెల్, పాలస్తీనాలు 2 దేశాలుగా విడిపోవాలని చెప్పి తీర్మానించాయి. కానీ ఆ తీర్మానాన్ని ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో ఇజ్రాయెల్, అమెరికాల మీద గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లాలు, యమన్లో హుతీలు ఈ 2 దేశాలపైన పోరాటం సాగిస్తూ ఉన్నాయి. ఏ 2 దేశాలపైన? ఇజ్రాయెల్, అమెరికా దేశాలపైన. ఎవరెవరు
పోరాటం చేస్తున్నారు అంటే హమాస్లు, హెజ్బొల్లాలు, హూతీలు వీరందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇరాన్ అట్లాంటి హమాస్లకు, హెజ్బొల్లాలకు, హూతీలకు అండదండలుగా నిలుస్తూ ఉంది. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్కు భద్రశత్రువుగా మారడంలో తప్పేమీ లేదు. ఇట్లా మూడు దేశాల మధ్య శత్రుత్వము మరింత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఏంటా మూడు దేశాలు? ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్. ఎందుకంటే ఈ ఇరాన్ యొక్క అండదండలు చూసుకొని హమాసులు, హెజ్బొల్లాలు, హుతీలు సమయం దొరికినప్పుడల్లా ఇజ్రాయెల్ పైన, అమెరికాల పైన విరుచుకు పడుతున్నాయి. కాబట్టి ఏమిటి అంటే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలు మూడు శత్రు దేశాలుగా మారిపోయాయి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. శత్రుత్వం పెరిగిపోతూ ఉంది. సరే, ఇరాన్ అణు కార్యక్రమం సైతం, ఇరాన్లో అణ్వస్త్రాలను తయారు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది అమెరికా, ఇజ్రాయెల్కు కంటగింపుగా మారిపోయింది. వాస్తవానికి ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకాలు చేసింది. సంతకాలు చేసినప్పటికీ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకునే స్వేచ్ఛ మాకు ఉంది అని చెప్పి వాదిస్తూ ఉంది ఇరాన్. కానీ శాంతియుత ప్రయోజనాల మాటున అణ్వస్త్రాన్ని తయారు చేసేటువంటి పనిలో నిమగ్నమైపోయిందని చెప్పేసి శత్రు దేశాలు భావిస్తూ ఉన్నాయి. అంటే అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలు ఇరాను అణ్వస్త్రాలను సిద్ధం చేస్తూ ఉంది, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం పైన సంతకం చేసి అణ్వస్త్రాలను తయారు చేస్తుంది అనేటువంటి అనుమానము ఈ యొక్క శత్రు దేశాలకు బలంగా పెరిగిపోయింది. ఒకవేళ ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తే అది ఇజ్రాయెల్ యొక్క ఉనికికే ప్రమాదం అని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తూ ఉంది. నిజానికి ఇజ్రాయెల్ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి. కానీ అణుబాటను వీడాలని ఆ దేశాన్ని ఎవరూ ఒత్తిడి చేయకపోవడం గమనార్హం. ఒకవేళ ఇరాన్లో అణ్వస్త్ర తయారీని విరమింప చేయడానికి మొదట్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా కొంతమేరకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలు సైతము ఏమిటి అంటే ఇరాన్ దేశము అణ్వస్త్రాలు తయారు చేసే కార్యక్రమం నుండి విరమింప చేయడంలో ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఒక ఒప్పందం చేయడానికి ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ఇరాన్ను బలవంతం చేశాయి. 2015లో ఇరాన్తో సంయుక్త సమగ్ర కార్యాచరణ ఒప్పందం కుదిరింది. సో ఇరాను అణ్వస్త్రాలను ఇక భవిష్యత్తులో తయారు చేయలేదు అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాయి. ఏ దేశాలు అంటే అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, రష్యా కానీ ఇక ఆ ఒప్పందం పైన ఇరాన్ సంతకం చేసింది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితులలో అణ్వస్త్రాలను ఇరాన్ తయారు చేయలేదు అని ఏమిటి అంటే ఊపిరి పీల్చుకు అవన్నీ కూడా మరి ప్రశాంతంగా ఉండిపోయాయి. అయితే ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడైన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేశాడు. రెండోసారి అధ్యక్షుడైన తరువాత కూడా మొన్న ఇదే రకమైనటువంటి బాటలో ముందుకు నడిచాడు. అంటే ఆ ఒప్పందాన్ని అట్లాగే రద్దు చేస్తూ ముందుకు సాగాడు. అయితే గతంలో అమెరికా ఎత్తుగడ ఏమిటి అంటే గతంలో ఇరాకులో తమకు గిట్టనటువంటి సద్దాం ప్రభుత్వం దగ్గర జనహనన ఆయుధాలు ఉన్నాయనేటువంటి నెపం మీద ఆ దేశం పైన దాడి చేసి అమెరికా సద్దాంను సాగనంపింది. ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే ఎత్తుగడను ప్రయోగిస్తుంది అనేటువంటి అభిప్రాయం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య జరిగే పరోక్ష యుద్ధంలో ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా అమెరికా అండదండలు అందిస్తూ ఉంది. 2023 అక్టోబర్లో ఇరాన్ మద్దతుదారులైనటువంటి హమాసులు ఇజ్రాయెల్ పైన దాడి చేసిన
దగ్గర నుంచి ఈ వ్యవహారం మరింత ముదిరింది. మొదట ఇరాన్ హమాస్, హెజ్బొల్లా, హుతీలను ఏం చేస్తుంది? ఎగదోస్తూ ఉంది. అట్లా ఎగదోస్తున్నటువంటి ఇరాన్ ఆ వాళ్ళపైన ఏం చేస్తూ ఉంది అంటే ఇజ్రాయెల్ వాళ్ళను ముందు బలహీనపరిచింది. బలహీనపరిచి మొన్న జూన్ 13న ఇరాన్ పైన నేరుగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ఇరాన్ డ్రోన్, క్షిపణుల దాడులతో బదులిచ్చింది అని వ్యాసంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత అమెరికా జూన్ 22న ఇరాన్లోని అణు కేంద్రాలపై B-2 బాంబర్ల విమానాలతో దాడి చేసి ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కట్టిపెట్టాలని హుకుం కూడా జారీ చేసింది. అయితే ఆ దాడితో ఏమిటి అంటే ఆ హుకుం జారీ చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతూ ఉంది. కానీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ కాల్పుల విరమణ కేవలం తాత్కాలికమైనదే అని అంటూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా ఆ దేశంలో అణుబాంబులు తయారు చేసే అవకాశం లేకుండా చేయాలని అమెరికా భావించి అమెరికా ఏం చేసింది అంటే ఆ కేంద్రాలపై దాడి చేసింది, అణు కేంద్రాలపై దాడి చేసింది. అయితే అణు కేంద్రాలపై దాడి చేయడం వల్ల మేము అణుబాంబుల తయారీని అరికట్టగలిగాము, అంటే ఇరాను అణుబాంబులను తయారు చేయగలిగే స్థాయిని మేము అరికట్టగలిగాము అని అమెరికా ప్రకటించుకుంటుంది. కానీ వాస్తవానికి అణుబాంబుకు తయారీకి అవసరమైనటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియంను ఇరాను అప్పటికే భద్రంగా తరలించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి నిజంగా గండి పడిందా లేదా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. మొత్తం మీద అణ్వస్త్ర సమస్య పరిష్కారం కాలేదు, ఇటు పాలస్తీనా సమస్య కూడా పరిష్కారం కాలేదు. పశ్చిమాసియా దేశాలలో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది, అది ఇప్పట్లో తొలగిపోయేటట్లు కూడా లేదు. నిజానికి ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యలు కేవలం పశ్చిమాసియాకు సంబంధించిన సమస్యలే కాదు, యావత్ ప్రపంచ దేశాల పైన ముఖ్యంగా రాజకీయంగా ఆర్థికంగా ఈ సమస్యలు పెను ప్రభావాన్ని చూపుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. రాజకీయ లక్ష్యాలను సాధించడం కోసం కొన్ని దేశాలు బలప్రయోగ ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాగోర్నో కారాబాగ్ ప్రాంతం కోసం అజర్బైజాన్ ఆర్మీనియాపై దాడి చేయడం, ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగడం, హమాస్ దాడి వంటివి ఉదాహరణలు. ఇవి ప్రపంచ దేశాలలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అనిశ్చితమైనటువంటి వాతావరణ పరిస్థితి. కాబట్టి ఈ వరుసలోనే ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. ఈ క్రమంలో సయోధ్య కోసం ఐరాస వంటి సంస్థలు తప్పకుండా ముందుకు రావలసినటువంటి అవసరం ఉంది. అసలు ఐరాస ఎందుకు కల్పించుకొని సయోధ్య కుదిరించడం లేదు అనేటువంటి ప్రశ్నలు ఈ సందర్భంగా తల ఎత్తుతున్నాయి అని చెప్పి వ్యాసకర్త తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరే, ఇట్లా పశ్చిమాసియా దేశాలలో నెలకొన్నటువంటి ఇట్లాంటి అనిశ్చిత పరిస్థితుల వలన మన దేశానికి కూడా భారీగా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? పశ్చిమాసియా దేశాలు యావత్ ప్రపంచ దేశాలకు చమురును, సహజ వాయువులను సరఫరా చేస్తూ ఉంటాయి. కాబట్టి పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి అంటే అది ఒక రకంగా అంతర్జాతీయంగా
ప్రకంపనలు సృష్టించేటువంటి సందర్భంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ప్రపంచ వాణిజ్య రంగము కుదేలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మన భారతదేశ ఇంధన భద్రత కూడా దెబ్బతిని ఈ పరిస్థితులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. డ్రోన్లు క్షిపణుల దాడితో పశ్చిమాసియా గగనతలమంతా కూడా స్వైర విహారం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో రక్షణ కొరబడి పౌర విమాన మార్గాలు మూసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితి చేయి దాటిపోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమాసియాలో పనిచేస్తున్నటువంటి భారతీయ కార్మికులు, నిపుణులు కూడా ఏమిటి అంటే స్వదేశానికి పంపించేటువంటి డాలర్ల మొత్తాలు కూడా కోసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. తరువాత ఒకవేళ యుద్ధం గనక తీవ్రమైతే అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి భారతీయులను తిరిగి మన దేశానికి తీసుకురావలసినటువంటి అవసరం ఉంది. ఇట్లా పశ్చిమాసియా సంక్షోభం వలన భారతదేశం కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇజ్రాయెల్ పాలస్తీనాలు రెండు దేశాలుగా విడిపోవాలి. ఇరాన్ అణు సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని గుర్తించాలి. రాజకీయ లక్ష్యాల కోసం ప్రభుత్వాలు, ఉగ్రవాదులు బలప్రయోగానికి దిగకుండా సంయమనం పాటించాలి. ఐక్యరాజ్య సమితి తిరిగి బలోపేతమై ఇట్లాంటి అంతర్జాతీయ వ్యవహారాలలో జోక్యం చేసుకొని శాంతిని స్థాపించే దిశలో అడుగులు వేయాలి. ప్రపంచం అవ్యవస్థలోకి జారిపోకుండా చూడాలి అంటే ఇలాంటి చర్యలు తప్పనిసరిగా అవసరము అనేటువంటి విషయాన్ని ఈ వ్యాసం యొక్క చివరలో వ్యాసకర్త చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనిశ్చితమైనటువంటి వాతావరణ పరిస్థితులు ప్రపంచ దేశాలలో ఆర్థిక ప్రకంపనలు సృష్టిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు.